పోరాటం కామ్రేడ్లది, అధికారం కాంగ్రెస్ది అన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. సమస్యలపై కమ్యూనిస్టు పార్టీలు పోరాటాలు చేసి ప్రజలను చైతన్యపరుస్తాయని, ఆ చైతన్యం ప్రభుత్వ వ్యతిరేక ఓట్లుగా మారి విపక్షానికి అధికారం కట్టబెడుతుందన్నారు రేవంత్ రెడ్డి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్ సీఎం కావడానికి 2023లో కాంగ్రెస్ గెలవడానికి కమ్యూనిస్టులు కూడా కారణమై అంటున్నారు రేవంత్ రెడ్డి. కమ్యూనిస్ట్ పార్టీలను ఆకాశానికి ఎత్తేశారు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. కమ్యూనిస్టులు చేసే పోరాటాలకు ప్రజల మద్దతుంటుందన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కమ్యూనిస్టులు చేసిన విద్యుత్ పోరాటంతోనే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందన్నారు సీఎం. ఎప్పుడు అధికారంలోకి రావాలన్న పర్టికులర్ గా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన ప్రతిసారి అంతకంటే ముందు కమ్యూనిస్టులు చేసిన ఉద్యమమే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి ఎక్కువగా ఉపయోగపడ్డాయి. 2023లో కూడా అధికార పార్టీని గద్దె దించడానికి కమ్యూనిస్టులు చేసిన కృషి మరవలేందన్నారు సీఎం రేవంత్ రెడ్డి. 2004లో ఆనాడు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందంటే విద్యుత్ ఉద్యమాలని లోతుగా ప్రజలకు తీసుకెళ్ళింది ఆ రోజు కమ్యూనిస్టు సోదరులని నేను నమ్ముతున్నా. 2023లో మేము అధికారం వచ్చినప్పుడు కూడా ప్రత్యక్షంగానో పరోక్షంగానో మీరు చేసిన వీరభద్రం గారు చేసిన పాదయాత్రలు కావచ్చు, రకరకాల పోరాటాలు, ఇవన్నీ కూడా ప్రజల ప్రభుత్వాల పట్ల కొంతమంది నాయకులు ఉద్యమకారుల ముసుగు తొడుక్కొని ప్రజలకు చేస్తున్న అన్యాయాన్ని మీరు తొలగించడం, చివరికి ఏ పార్టీ అధికారంలోకి వస్తుందో ఆ పార్టీకి ఓటేయాలన్న ఆలోచన ఉంటుంది. కొట్లాడేటప్పుడు ప్రజలు మీ పక్షాన ఉన్నా నిర్ణయం తీసుకున్నప్పుడు అధికారంలోకి వచ్చే పార్టీకి ఓటేస్తే బాగుంటుందని అనుకుంటారు. తాను అధికారంలోకి రావడానికి సహకరించిన కమ్యూనిస్టులు ప్రభుత్వాన్ని నడపడానికి కూడా మద్దతు ఇవ్వాలన్నారు ముఖ్యమంత్రి. రావడానికి ఉపయోగపడ్డారు, దీన్ని కొనసాగించడానికి కూడా మీ సహకారం ఉండాలి. మళ్ళోసారి వస్తే ఇంకా పేదలకు మంచి చేయడానికి అవకాశం ఉంటుంది. కమ్యూనిస్టులు కూరలో ఉప్పు లాంటి వాళ్ళన్నారు రేవంత్. కాకపోతే నా వరకు నేను కమ్యూనిస్టు సోదరులను ఉప్పుతో పోలుస్తా. ఏ వంట ఏ మసాలాలు ఎన్ని పెట్టి వండినా ఉప్పు వేయకపోతే దానికి రుచి ఉండదు. మసాలాలు ఎంత గొప్పగానే కలపొచ్చు, నలభీమ పాకం వండే గొప్ప వంటగాడు ఉండొచ్చు, కానీ ఆ వంటలో ఉప్పు లేకపోతే దానికి రుచి అనేది రాదు. ప్రజా సమస్యల మీద కూడా ఎర్రజెండా కనిపించినప్పుడే ప్రజా సమస్యలు పరిష్కరించడానికి ప్రజలకు ఒక విశ్వాసం. అది మేము ఎన్ని చెప్పినా వీళ్ళు అధికారంలోకి రావడానికి ఆలోచన చేసి చెప్తున్నట్టు ఉన్నారని అనుకుంటారు. కానీ కమ్యూనిస్టులు చెప్తే ప్రజలకు ఒక నమ్మకం, వీళ్ళు చెప్తున్నారంటే ఏదో కొంచెం విషయం ఉన్నట్టే ఉంది అని. కామ్రేడ్లు తమ పోరాట పంథాను కొనసాగించాలన్నారు రేవంత్ రెడ్డి.